భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 10th శ్లోక. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఎలా అయితే ఇంతకుముందు శ్లోకాలో మనస్సుని బుద్ధిని నిరంతరం పరమాత్మ మీదే పెట్టి అన్ని సమర్పణ భావంతో చెయ్యమన్నాడు. అది సాధ్యం కావాలి అంటే ఆ శక్తి సమర్థత మనకి ఎల్లవేళలా అలా ఉండటం కుదరకపోతే ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యమన్నారు. అభ్యాసం చేస్తే క్రమేణా అది సాధ్యమవుతుంది అని. అయితే ఇక్కడ విశేషంగా ఈ శ్లోకాలు అభ్యాసం చెయ్యటానికి కూడా సాధకుడికి సహకరించకపోతే అంటే ఇప్పుడు రోజుకో ఇంత సమయం అంటే మళ్ళీ నేను అంత సమయాన్ని చెయ్యలేకపోతే, ఆ అభ్యాసం నాకు కుదరకపోతే, ఆ అభ్యాసంలో కూడా మనస్సు నిలవకపోతే అటువంటి వాళ్ళని కూడా మళ్ళీ దాన్ని సులభతరం చేస్తూ ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసే అపి అసమర్థత అసి. అంటే ఈ అభ్యాసంలో కూడా ఒకవేళ శక్తి సరిపోవట్లేదు, నేను అది చెయ్యలేకపోతున్నాను. కొన్ని మనం ఎలా అయితే 21 రోజో 40 రోజులో కొన్ని చేద్దాం అనుకుంటాం. ఇక్కడ సంసారంలో ఉన్నప్పుడు విఘ్నాలు అన్నవి సర్వసాధారణంగా వస్తాయి. మాయామోహాలకు కూడా మనం లోబడేలాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ దీక్షగా నేను ఇంట్లో ఉండి నేను ఇలా చెయ్యాలి ఇలా అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏదో ఒక అవాంతరం వచ్చిందంటే ఇప్పుడు ఎక్కడికో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. నా ఇంట్లో నాకు కొనసాగినట్టు నేను అంతమందిలో ఉండి అక్కడ ఉన్నప్పుడు అది నాకు అవ్వదు. వెళ్ళటం కావాలి. నేను ఇదేదో చేసుకుంటున్నానని మళ్ళీ అవి వదిలేయలేను కదా. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, వెళుతున్నాం. అప్పుడు ఏమైంది, విఘ్నం వచ్చింది. ఇలా ఎన్నిసార్లు చేస్తున్నా విఘ్నం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మనసులో బాధ అనిపిస్తుంది. కొన్ని నేను వృద్ధి పొందే వైపుగా వెళ్ళాలని మనస్సుని బుద్ధిని అన్నీ కూడా ఏకాగ్రత చిత్తంతో ఇలా చెయ్యాలనుకుంటున్నా కానీ కొన్ని నాకు అనుకోని పరిస్థితుల వల్ల అది నాకు సులభం అవ్వట్లేదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఆ శక్తి సరిపోవట్లేదు, లేకపోతే నిజంగా నాకు శారీరకంగా అంత బాగోట్లేదేమో, అప్పుడు కూడా మనం కొన్ని చెయ్యలేము. అయితే అటువంటి వాళ్ళకు కూడా అశక్తి అంటే శక్తి సరిపోనప్పుడు, కాస్త సమర్థత కుదరనప్పుడు, అది మనకి వీలు కానప్పటికీ కూడా ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గం అన్నది ఉంది. కానీ దాన్ని మొత్తాన్ని నువ్వు ఏదైనా సరే ఏది వీలైతే దాన్ని పట్టుకుని మళ్ళీ క్రమేణా మనం పురోగతి వైపు వెళ్ళాల్సిందే. అందుకే ఇట్లా అభ్యాసమందు కూడా మనకి ఎప్పుడైతే అసమర్థత ఉంటుందో, అది మనకి సమర్థతగా చేయటానికి కుదరట్లేదో, అప్పుడు ఏం చేయాలి, మత్కర్మ పరమో భవ. మత్ అంటే నాకు, కర్మలు అంటే పనులు, అంటే భక్తితో నా కోసమే కర్మలు చెయ్యి. ఇప్పుడు నేను వండుకుంటున్నాను, నేను తింటున్నాను, నేను కదా తినేది, పరమాత్మ కాదే తినేది. పైగా నేను ఉద్యోగానికి వెళ్తున్నా, డబ్బులు నేను తెచ్చుకుంటున్నాను, నేను కదా తెచ్చుకుంటున్నాను. మరి పరమాత్మ కాదే, మళ్ళీ పరమాత్మ కోసం కర్మలు చేయటం ఏంటి అంటే, ఈ శరీరం ఇచ్చింది పరమాత్మ, ఆ జ్ఞానం మనకు ఉంది కదా. అలాగే దీనితో ఏది పడితే అది చెయ్యకుండా భక్తితో నా కోసమే అంటే అర్థం ఏంటి అంటే, ఏది చేస్తున్నా ఇంతకు ముందు ఎలా అయితే కర్మలన్నీ నాకే సమర్పణ భావంతో చేయమన్నారు, ఇప్పుడు మళ్ళీ పరమాత్మకి సంబంధించినే కర్మలు చేయమంటే ఉత్తి గుడులకే వెళ్ళి వేరే పనులు మానేయమని కాదే అర్థం. ఏది చేసినా పరమాత్మకే చేస్తున్నానన్న భావనలో చెయ్యటము, భక్తితో చెయ్యటం. ఒక వ్రతం చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, ఇంకోటి ఏదో చేస్తున్నాను, అవన్నీ చేసేటప్పుడు కూడా భక్తితో ఇంతమందికి భోజనం పెట్టేటప్పుడు అందరూ పరమాత్మ స్వరూపాలే. పైగా ఉన్నవాడికి చెప్పమని చెప్పలేదు. ఎలా అయితే అపాత్రత దానం అంటారో, దానం చేస్తున్నాను కానీ దానివల్ల నాకు ప్రతిఫలం లేదు, ఎందుకు, ఉన్నవాడికి ఇస్తున్నాను, లేనివాడికి ఇవ్వు. పైగా పరమాత్మే ఈ అవకాశాన్ని ఈ సందర్భాన్ని ఇస్తున్నాడని పరమాత్మకి సమర్పణ భావంతో అట్లాగా. అందుకే మత్కర్మ పరము అంటే పరమాత్మకే చేస్తున్నానన్న భావనతో కొన్ని క్రతువులు చెయ్యటం ద్వారా కూడా భవ అంటే ఆ కర్మల్ని ఆచరించేటప్పుడు ఈ భావనతో ఆచరించి ఆ పరమాత్మకే సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో, మదర్థమపి అంటే నా కొరకై చేసే ఆ కర్మలు, అందుకే ఆ కర్మాని కుర్వన్ ఎవరైతే చేస్తున్నారో, సిద్ధిమవాప్స్యసి
వాళ్ళకి సిద్ధి అంటే నన్నే చేరుకుంటారు, అది నన్నే పొందుతారు. అంటే సిద్ధి పొందాలంటే మార్గాలు ఎలా అయితే జ్ఞాన మార్గం అంటారు, 4 మార్గాలు చెప్తారు. భక్తి మార్గం అంటారు, సేవ ఉంటుంది. ఎలా అయితే నవవిధ భక్తి అని కూడా చెప్తారు. అన్నీ భక్తులే. కొంతమంది శారీరకంగా శ్రమ పడేలాగా ఉంటుంది, కొంతమంది మానసికంగా చేసుకోగలరు, కొంతమంది వాక్కు ద్వారా చేయగలరు, కొంతమంది కీర్తనలు చేయగలరు, కొంతమంది వాయిద్యాలు వాయించగలరు, కొంతమంది చక్కగా కొన్ని కొన్ని ఇప్పుడు ఎలా అయితే ప్రవచనాలు జరుగుతున్నాయి, ఇప్పుడు నాకు చెప్పడం రాదు, నాకు వింటాం అంతకన్నా రాదు. కానీ ఇప్పుడు ఏ చాగంటి గారో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో మనకి గరికిపాటి గారు ఇటువంటి వాళ్ళు, షణ్ముఖ శర్మ గారు ఇంతమంది ఉన్నారు. అయితే వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఇంకో కొంతమందికి ఎవరికైతే ఉత్సాహం ఉందో వినాలనుకుంటున్నారో ఒక వేదికను ఏర్పరిచి అలాగే ఆయన్ని ఒప్పించి ఆ సమయానికి అక్కడికి తీసుకుని వచ్చేలాగా మళ్ళీ వీళ్ళందరూ అక్కడ కూర్చుని వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ నేను సమకూర్చేలాగా ఇవన్నీ నేను మళ్ళీ అదే కదా చేసేది. పైగా నేను చేశాను కాబట్టి వీళ్ళందరూ వినగలిగారు, నేను అవకాశం ఇచ్చాను కాబట్టి ఆయన ప్రవచనం చెప్పగలిగారన్న అహంకారంతో కాకుండా ఆ పరమాత్మ ఆ రూపంలో ఉన్నాడు నాకు ఇక్కడ, నా ద్వారా నన్ను వినియోగించుకుని వీళ్ళందరూ వినటానికి నన్ను మాధ్యమం చేసుకున్నాడు, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చేలాగా అవకాశాన్ని నాకు ఇచ్చాడు పరమాత్మ. ఇక్కడ కూడా ఉన్నది పరమాత్మ అంటే వినేది పరమాత్మ, అక్కడ చెప్పేది పరమాత్మ, చూసేది పరమాత్మ, ఇక్కడ చేస్తున్న నాది కూడా నాదన్నది ఏదీ లేదు, ఇది పరమాత్మే చేపిస్తున్నాడన్న భావనలు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసం చెయ్యటానికి కూడా శక్తి సరిపోకపోతే నా యందే నా కోసమే కర్మల్ని ఆచరించు. ఈ విధంగా కూడా నా నిమిత్తమై నువ్వేవైతే కర్మలు సమర్పణ భావంతో నా కోసమే ఆచరిస్తున్నావో దాని ద్వారా కూడా నన్నే పొందుతావు. అంటే అభ్యాసం చేయమన్నారు, ఏం చేయాలి? ఆ మనస్సు బుద్ధి పరమాత్మ యందు పెట్టాలి. 24 గంటలు అలా పెట్టడం నాకు సాధ్యం కావట్లేదు, అది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే మనస్సు అన్నది ఏమవుతుంది, ఏదో ఒక సంపర్కంలో ఈ సంసారంలో ఉన్న కారణంగా అది ఏమవుతుంది, అది స్మరించడానికి వీల్లేదు. ఒక పని చేస్తున్నాను అంటే ఇంకా దాని అందే ఉంటున్నాను తప్పితే ఇంకోటి నాకు చేయడానికి కష్టం అయిపోతూ ఉంటుంది. భౌతిక శక్తి మాయకి లోబడిపోతున్నాను. అందుకని సహజంగా ఏమవుతుంది, ఈ వస్తువు విషయాల సంపర్కం కలిగేసరికి నాకు అటువైపుగా మగ్గు చూపిస్తున్నాను, ఈ పరమాత్మ నామాన్ని మరుగైపోతుంది, అది నాకు ఎరుకులోకి ఉండట్లా. అలా నాకు ప్రయత్నం చేసినా సరే ప్రయత్నపూర్వకంగా కూడా దృఢంగా నేను చెయ్యలేకపోతున్నాను. ఆ స్మరిస్తూ ఉండాలని తెలుస్తుంది, ఆ స్మరించాలి అని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఏదో ఒక క్రతువు చేసేటప్పుడు ఏమవుతుంది నాకు తెలియకుండానే అది మళ్ళీ మర్చిపోతున్నారు. రోజంతా స్మరించడం నా వల్ల కావట్లేదు. పైగా రోజంతా స్మరించటం అంటే అది మనస్సు దాని మీదే ఉండాలి అంటే కూడా అది మళ్ళీ కష్టతరంగా అయిపోతుంది. అందుకే ఇక్కడ సమాధానంగా చెప్తున్నారు, నిరంతరం స్మరించటానికి అన్నీ నాకే సమర్పణ భావంతో ఎల్లవేళలా ఉండటానికి సమర్థత సరిపోకపోతే స్వార్థం లేకుండా ఆసక్తి రహితంగా వికారాలు లేకుండా అన్నీ సర్వము పరమాత్మే అన్న భావనతో నేను నిమిత్త మాత్రుణ్ణి అన్న యథార్థాన్ని కూడా గ్రహించి, ఎలా అయితే కొన్ని కొన్ని కర్మలు ఉంటాయి, యజ్ఞాలు దానాలు తపస్సులు ఇటువంటివన్నీ ఇప్పుడు నాకు చేయటానికి శక్తి లేదు. వేరే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తున్నారు, వాళ్ళకి అన్నీ కావాల్సినవి నేను సమకూర్చటం, ఇంకొకళ్ళు యజ్ఞం చేసుకుంటా నేను అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయటం, అవి చూడటం, లేకపోతే అక్కడికి ఇంకా 10 మందిని తీసుకెళ్ళి వాళ్ళకి చూసే అవకాశాన్ని కల్పించటం, ఇవన్నీ మళ్ళీ పరమాత్మ యందే మనస్సు పెట్టి ఎవరైతే ఇట్లా చేసినా సరే, ఎందుకంటే అనాకాశ్రమైన వాడు పరమాత్మ, ఆ శరణు నాకు రక్షకుడైన వాడు ఏకైకుడు ఆ పరమాత్ముడే అన్న భావనతో ఇలా ఎవరైతే కర్మలు అనన్య భక్తితో చేస్తారో నిత్యము నిరంతరము, ఎందుకంటే ఈ నామాన్ని రూపాన్ని గుణాన్ని ప్రభావ లీలలని కీర్తనలు ఇవన్నీ శ్రవణాలు చేయటానికి అనుక్షణం నా మనసు దాని మీద ఉండటానికి నాకు శక్తి సరిపోవట్లేదు. అందుకు నేనేం చేయాలి? ఇలా ఎక్కడైతే జరుగుతున్నాయో ఇలా అభ్యాసం చేయడానికి నాకు శక్తి సరిపోవట్లేదన్న వాస్తవాన్ని నేను గ్రహించాను కాబట్టి ఈ సమయాన్ని నేనేం చేస్తాను, కొద్దిగా ఏదైతే ఉంటుందో భగవత్ సంబంధించింది, ఎలా అయితే చెట్టుకు నీళ్లు పోసిన భావనాయుక్తంగా యద్భావం తద్భవతి అని ఎందుకంటారు, అలాగే లలితలో చెప్పినా సరే భవారణ్య అలాగే భావగమ్య ఇవన్నీ ఎందుకు భావన అన్నది ముఖ్యం. చెట్టుకు నీళ్లు పోసిన ఇది పరమాత్మ స్వరూపం,
ఎందుకంటే చూసేది నేను చూడగలగటానికి రూపాన్ని ఇచ్చాడు. నేను చూడటానికి కూడా ఒక శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి అది నాకు కనిపిస్తుంది. అలా అనుకుని ఒక చెట్టుకి నీళ్లు పోసినా సరే భావనాయుక్తంగా పోస్తున్నాను. అందుకే అంతర్గతంగా భావనలో కూడా ఉన్నది పరమాత్మ. అందుకని అలా ఉండి ఎవరైతే పనులు చేస్తున్నారో, అలాగే ఈ శారీరకంగా మమత, ఆసక్తి రహితంగా అంటే నిష్కామ భావంతో ఆ పరమాత్మయే ఇక్కడున్న సభ్యుల్లో ఉన్నారు. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మ ప్రీతికి అంటే వీళ్ళకి ఏది చేస్తున్నా సరే ఇప్పుడు నేను కాఫీ ఇస్తున్నా, టీ ఇస్తున్నా పరమాత్మకి ఇస్తున్నాను. నా జీవన ఉపాధి నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. చేసేటప్పుడు కూడా సంపర్కంలో ఎవరొచ్చినా వీళ్ళందరూ పరమాత్మ అన్న భావనలో నేను చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఎందుకంటే ఇప్పుడు ఇదే నామాన్ని, ఇదే మంత్రాన్ని పట్టుకొని ఉండాలంటే నా మనసు దాని మీద నిలకడగా ఉండట్లే. నాకు శక్తి సరిపోవట్లే. నేను ఏ నామాన్ని పిలిచినా భావన ఏమైంది? అది పరమాత్మ. నేను ఏ రూపాన్ని చూస్తున్నా, చెట్టుని చూస్తున్నాను, ఒక జీవిని చూస్తున్నాను, ఒక పక్షిని చూస్తున్నాను, ఏది చూస్తున్నా సరే ఇది పరమాత్మ. భక్తితో, శ్రద్ధతో అలా నేను చేసే ప్రతి కర్మ కూడా ఆ భావనతో నేను నిర్లక్ష్యం లేకుండా ఎప్పుడైతే చేస్తున్నానో క్రమేణా ఏమవుతుంది నాకు ఇంకా ఆ పరమాత్మ పట్ల ప్రీతి ఆసక్తి పెరుగుతుంది. నా శరీరం ఎలా అయితే నేను కొన్ని క్రతువులు చేయాలంటే ఇది ఆరోగ్యంగా ఉండాలి, ఇది నాకు సహకరించాలి. అలాగే ఎవరికి చేసినా ఎలా అయితే మనకి భగవంతుడిని నేను భక్తితో శ్రద్ధతో ఆరాధించినా అలాగే భగవద్భక్తుల్ని కూడా నేను సేవించినా సరే పరమాత్మని సేవించినట్టే అని చెప్పారు. అందుకు చరాచర జీవరాశుల్లో ఉన్నది పరమాత్మే. అందుకని జాగ్రత్తగా అవసరం ఏదో నాకు తెలియాలి, అన్ని పరిమితిలో ఉంచుకొని అన్ని పరమాత్మ ప్రీతి కోసమే అన్నట్టుగా నేను చెయ్యాలి. అభ్యాసం అన్నది ఇంతగా ఇన్ని నియమనిష్టలతో సహజంగా నేను అలా చేయటం నాకు అర్థం కావట్లేదు, అంత నాకు అవ్వట్లేదు కాబట్టి నిస్వార్థంగా ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి, నిష్కామ భావనతో ఉండాలి. సమస్త కార్యాలు కూడా పరమాత్మ కోసమే అన్న భావనతో చేయాలి. ఆఖరికి నా శరీరానికి నేను చేసేది కూడా ఇప్పుడు పూజలాగా కూర్చొని నేను అక్కడ అభిషేకాలు ఇవన్నీ చేయటం నాకు రాదు, నాకు చేత కావట్లేదు, మనస్సు నిలవట్ల. నాకు నేను స్నానం చేసినా పరమాత్మకే చేపిస్తున్నా, నాకు నేను నీళ్లు తీసుకున్నా పరమాత్మకే నివేదిస్తున్నానన్న భావన ఉండాలి. 10 నిమిషాల్లో 10 రూపాయలు సంపాదించడం తేలికేమో కానీ అది మళ్ళీ ఒక 10,000 కావాలో, ఒక 1,00,000 కావాలి అంటే ఇప్పుడు తాపత్రయం అందరూ పడతాం. రూపాయి కోట్లయిపోవాలని. కానీ అలా అవుతుందా? అలా అంత సులభంగా ఏం డబ్బులు చెట్లు కాసినట్టు రావు. కొంచెం సమయం పడుతుంది. అలాగే అభ్యాసం కూడా సమయం పడుతుంది. ముందే సమర్థత లేదని చేతులు ఎత్తకూడదు. ఎలా అయితే మనకి విష్ణు సహస్రనామం చదవటానికి 40 నిమిషాలు పడుతుంది. అక్కడ అక్షరాల్లో తప్పులు లేకుండా మళ్ళీ అక్కడ ఎలా చదవాలో ముక్కలు ముక్కలు చేయకుండా ఇన్ని ఎందుకు తలకాయ నొప్పులు అంటే నీకు అంత సమయం లేనప్పుడు రామ రామ అన్నది ఆ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా అది చదివిన ఫలితమే వస్తుందన్నారు. ఇది చేయకుండా అది చేస్తే అదే ఫలితం వస్తుంది కాబట్టి ఇదైతే నాకు అర నిమిషం కూడా పట్టట్లేదు కాబట్టి ఇదే చేసుకుంటాను అన్నట్టుగా కాదు ఇది ఇక్కడ చెప్పింది. నీకు మొదట్లో అది అసాధ్యం కాబట్టి అభ్యాసం చేయడానికి క్రమేణా వస్తుంది. నాకు అసమర్థుండని ముందే నిర్ణయానికి రాకూడదు, నాకు చేత కదని ముందే చేతులు ఎత్తకూడదు. ఆ మనస్సుకి ఎలా అయితే ప్రేరణ ఇచ్చేలాగా నిరాశ పడకుండా, నిస్పృహకు లోనవ్వకుండా, చేతులు ముడుచుకుని కూర్చోకుండా క్రమేణా ఏది చేస్తున్నా ఇది పరమాత్మకే, ఇది పరమాత్మకే, ఇది పరమాత్మే చేపిస్తున్నాడని క్రమేణా అలా చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే అది నేను అభ్యాసం అయిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని క్రతువులు చేయడానికి ధర్మపరంగా పురుషార్థాలు అంటారు. ధర్మార్థ కామ మోక్ష. న్యాయంగా ధర్మంగా పనిచేయాలి, వచ్చిందంటూ న్యాయంగా నా కుటుంబానికి కావాల్సినంత సమకూర్చుకోవాలి. అందులోనే మళ్ళీ పరమాత్మ మీద ప్రీతితో గుడికో దేనికో మళ్ళీ ఎక్కడికో ఇప్పుడు కొంతమందికి చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళకి నేను ఇవ్వటము ఇవన్నీ కూడా అవి యజ్ఞాలు యాగాలే కాదు, ఇవన్నీ కూడా దాన ధర్మాలు కూడా నేను సంపాదించిన దాంట్లో ఇతరులను మోసమించి నేను దోచుకోవట్లేదు, ఇతరులను కష్టపెట్టి నేనేమి తీసుకోవట్లేదు వాళ్ళని హింసించకుండా. ఈ హింస అన్నది కానీ బాధ అన్నది కానీ మానసికంగా శారీరకంగా వాక్కు రూపంలో 3 రకాలుగా ఇవన్నీ నేను చెయ్యకుండా ధర్మానికి పట్టుకుని నేను ఉండాలి. నాకు రావాల్సిందే నేను తీసుకోవాలి. అలాగే నాకు ఎంత కావాలో అంతా నేను ఉంచుకుని శ్రద్ధతో భక్తితో ఇలా చెయ్యవలసినవి ఎవరికైతే అవసరమో. ఎలా అయితే కొంతమందికి విద్య ఉండదు, వాళ్ళ కుటుంబాలు బాగా చితకబడిపోయి ఉంటాయి, వాళ్ళకి విద్యాదానము ఇట్లాంటివన్నీ చేయటము. అలా అన్నిటిలో కూడా చేసేది పరమాత్మకే అన్న ప్రీతితో ఎవరైతే చేస్తూ ఉంటారో ధర్మబద్ధంగా న్యాయంగా దీని ద్వారా కూడా సిద్ధే పొందుతావు. ప్రయత్నంగా చేసిన అప్రయత్నంగా చేసిన ధర్మపరమైన కర్మలు కానీ ఏది చేసినా స్వార్థం లేకుండా చేస్తున్నావు, ఆసక్తి రహితంగా చేస్తున్నావు, వికార రహితంగా చేస్తున్నావు, మాలిన్యాల రహితంగా ఉంటున్నావు.
అందుకే దీనికి కూడా మళ్ళీ నీకు లభించేది ఆ పరమాశ్రయమైన పరమాత్మే లభిస్తాడు. పరమగతి అది నాకన్న భావనతో చేస్తున్నావు కాబట్టి, ఆయన అనుగ్రహం కోసం చేస్తున్నావు, భక్తితో శ్రద్ధతో చేస్తున్నావు. అలాగే మనస్సు వాక్కుల ద్వారా ఈ శరీరం ద్వారా చేస్తున్నావు. అలా చేసిన యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇటువంటి ఏ చర్యలైనా సరే ఆ శాస్త్రంలో చెప్పబడినవన్నీ కూడా నా కర్తవ్యంగా నా యథాశక్తి నేను ఎప్పుడైతే ఆ భావనతో చేస్తున్నానో దీని ద్వారా కూడా పొందేది ఆ పరమాత్మనే. ఎందుకంటే అన్నీ ఉన్నవి కారణం పరమాత్మ. ఆ భగవద్భజన ధ్యానాదులు ఇవన్నీ కూడా భగవత్ ప్రాప్తి ఎలా అయితే లభిస్తుందో ఇది కూడా అంతే. ఏ కర్మ చేసినా సరే స్వార్థం లేకుండా చెయ్యాలి. అలా భగవంతుడికి చెయ్యటం అంటే ఏంటంటే చరాచర జీవరాశులన్నీ పరమాత్మే. ఒకదానికి ఆహారాన్ని పెట్టిన పరమాత్మకి ఇచ్చానన్న భావనలో పెట్టటం. అలాగే ఇచ్చింది కూడా పరమాత్మ అన్న భావనలోనే. నేను నిమిత్త మాత్రునన్న పరమ సత్యాన్ని ఎప్పుడూ గ్రహించి ఉండాలి. అందుకే ధర్మంగా అన్నీ చెయ్యాలి. దైవ కార్యాలు కానీ, సామాజిక శ్రేయస్సుకి పనికొచ్చే పనులు కానీ ఏవి చేసినా సరే నిష్కామంగా చెయ్యాలి. ఇతరులకు ఉపయోగపడే చెయ్యాలి కానీ ఇతరులకు బాధించేలాగా ఎప్పుడూ నువ్వు వ్యవహరించకూడదు. మళ్ళీ కర్మలు పరమాత్మకే సమర్పిస్తున్నావు. దాని తర్వాత పరిణామ ఫలితాల రూపంలో ఏదొచ్చినా అన్నీ సమర్పిస్తూనే ఉండటము. మనకన్నీ లభించినవన్నీ పరమ మహాప్రసాదంగా భావించి దాన్ని మనం స్వీకరించటము. అందరికీ అన్ని అవకాశాలు లభించవు కానీ ఈ సమయానికి ఈ సందర్భానికి ఇలా నాకు ఈ పరమాత్మ అనుగ్రహించాడన్న భావనలోనే స్వీకరించగలగటము త్రికరణ శుద్ధిగా. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 10th శ్లోక సంపూర్ణం.